ప్రేమ గల ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామం బట్టి వందనములు, స్తోత్రములు. మా ప్రియమైన తండ్రి, నీవు మారని, మార్పు చెందని మహారాజువు. మా విషయంలో నీవు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తను బట్టి వందనములు, స్తోత్రములు. నాయనా, ఈ యొక్క భయంకరమైన దినాల్లో మీరు మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తున్న దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకిస్తున్న దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మా విషయమై నాయన నీవు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తిని బట్టి వందనములు, స్తోత్రములు. నీ బిడలముగా మేము ముద్రింపడిన నాటి నుండి ఈనాటి వరకు నీ రెక్కల కింద కాపాడి భద్రపరుస్తూ నాయన మా ప్రభా, కోడి తన పిల్లల్ని ఏ రీతిగా అయితే భద్రపరుస్తుందో అంతకంటే ఎక్కువగా మీరు మా విషయమే తీసుకున్నటువంటి నీ యొక్క శ్రద్ధాశక్తులను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మాలో ఏ మంచి ఉన్నదని కాదు కానీ నీ నిర్హేతుకమైనటువంటి నీ కృప మా పట్ల చూపిస్తూ మా ప్రియమైన ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని కొనసాగింపు చేస్తున్న దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మనుషులము, మానవ స్వభావం కలిగినటువంటి వారం నాయన, ప్రతి సందర్భంలో తప్పిపోయేటువంటి వారం నాయన. మా ప్రియమైన తండ్రి, తిరిగి మరలా మీరు నీ యొక్క మార్గంలో నడిపిస్తూ, చేరదీస్తూ, మమ్మల్ని క్షమిస్తూ, మా పక్షంగా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఆయన యొక్క ప్రార్థనా కూడికను ప్రారంభిస్తుంటుండగా నీ సహాయం దయచేయండి, కృపను చూపించండి. మా ప్రియంతం పాటల ద్వారా నిన్ను మహింపరచడానికే నీ సహాయం దయచేయండి. మా ప్రియం తండ్రి, వర్తమానంలో మీ సహాయం దయచేయండి. నీ దాసుని మీరు నిలబెట్టుకుని మా ప్రియం నీ నోటు బోరగా వాడుకోమని సందులో ప్రార్థిస్తున్నాం. నాయన, తిరుగుబడిన ఆకాశం నుండి, కెరూబుల మధ్య నుండి నీ మెలదైన మధురమైన స్వరం మా కొరకు వినిపింపు చేయండి. ప్రార్థనా సమయం మా ప్రియం తండ్రి ఆశీర్వాదకరంగా చేయండి. ఏ ఏ విషయాలు మేము ప్రార్థించాలో మా ప్రియం తండ్రి మాకు బోధిస్తూ రండి. మేము ఏ రీతిగా ప్రార్థించాలో మాకు బోధిస్తూ రండి. నాయన ప్రియం తండ్రి, మా యొక్క ప్రార్థనా సమయాన్ని మేము ఏ రీతిగా ఉపయోగించుకోవాలో తిరిగి మా ప్రియం తండ్రి మేము ఇతరుల సమయం దొంగిలించకుండా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగిస్తూ అనేకులకు అవకాశం ఇచ్చేటువంటి వారంగా చేయమని సందులో ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని అందరిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఇంకా ఆన్లైన్ లో చేరవలసినటువంటి వారందరినీ సందులో ప్రార్థిస్తున్నాం. వారు కూడా సకాలంలో నాయన ఈ యొక్క ఆన్లైన్ లో చేరడానికి, తిరిగి మా ప్రియం యూట్యూబ్ లో వీక్షించడానికి వారికి కావాల్సిన కృపను దయచేయండి. మా ప్రియం ట్రాన్స్లేషన్ లో కూడా మీ సహాయం దయచేయండి. ప్రతి మా ప్రియం పదానికి సరి అయిన పదం వారి వారి భాషల్లో మా ప్రియంతని తర్జుమా చేయడానికి వారికి కావాల్సిన కృపను దయచేయండి. వారిని మా ప్రియంతని హస్తాలతో బంధించండి. ప్రతి కనిపించినటువంటి మా ప్రియంత అంధకార శక్తుల ప్రభావం మమ్మల్ని తప్పించండి. మీడియాను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ఇబ్బంది లేకుండా నాయన మా ప్రియం తండ్రి ఈ యొక్క కూడిక అంతటిను సాఫీగా సజావుగా జరగడానికి నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆది నుండి అంతవరకు ముగించేటంత వరకు నీకు ఆధిపత్యంలో నీ అధికారంలో జరిగించండి. మమ్మల్ని మా సంస్కారాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామను బట్టి నెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. हिंदी सबको जय मसीह की। आप इस सभा के लिए आप सबको आमंत्रित करते हैं। Praise the Lord. Greetings to all in the name of Lord Jesus Christ. We all welcome you for this church prayer meeting today. సంఘ ప్రార్థనలో ప్రవేశించక ముందు, మనం సంఘంగా ప్రార్థించక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని భాగాలు ధ్యానించుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. हम लोग सभा इस प्रार्थना के सभा में लोग प्रवेश करने से पहले प्रभु की वचनों से थोड़े वचन भाग को हम ध्यान करेंगे. उसके बाद में हम प्रार्थना में प्रवेश करेंगे. Before entering into the prayer, we will meditate from the scriptures and then we will enter into the prayer. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 3వ వచనము, అంతేకాకుండా 8వ వచనము 9వ వచనం చదువుకుందాం. भजन संहिता
37 तीसरा वचन, 8वां वचन और 9वां वचन पढ़ेंगे। Psalm 37 verses 3, 8 and 9 will read. కీర్తనలు 37:3 యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. 8 and 9 8, 9 8 और కోపము 9 మానుము, पढ़ेंगे। ఆగ్రహము విడిచిపెట్టుము, Cease from anger and forsake wrath, fret not thyself in any wise to do evil, కీడు చేయవారు for evildoers shall be cut off, but యెహోవా those that కొరకు wait upon the కనిపెట్టుకున్న Lord, వారు they shall inherit the earth. దేశమును స్వతంత్రించుకుందురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. सहायता के लिए प्रभु की तरफ हम प्रार्थना में देखेंगे। Let us look to the Lord for his help. ప్రేమిగల తండ్రి, కృపల దేవ, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మన నాయన ఉదయం నుండి ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చారు. ఈ వారం అంతట్లో కూడా ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక రాత్రికాల సమయంలో మరి సంఘంగా తండ్రి మీ పాద సన్నిధికి చేరడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు. మన నాయన ప్రభా ఎవరైతే ఆన్లైన్ లో నాయన ఈ రీతిగా మరి నాయన చేరరాగలిగారో వారందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా మా నాయన తండ్రి మార్గ మధ్యలో ఉన్నటువంటి వారిని, జాయిన్ అవ్వాల్సిన వారిని కూడా జాయిన్ అవ్వడానికి కూడా వారికి కూడా సహాయం చేయండి, కృప చూపించండి. ఇక సమయంలో ప్రభా నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా నన్ను కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీ యొక్క రక్త పరోక్షను తీసుకురండి. ట్రాన్స్లేషన్ చేసిన సహోదరులను మరి వింటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ యొక్క రక్త పరోక్షను తీసుకురండి తండ్రి. మా అందరికీ ఈ సమయంలో కేవలం ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన వినే చెవిలి ప్రభా, గ్రహించే మనసు ప్రభా, చూచే కన్నులు దయచేసి రమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా నన్ను ఖాళీ చేయండి. నీ యొక్క నాయన తండ్రి ప్రభా మాటల చేతను నింపండి. మరి నాయన తండ్రి నా మాటలు నా ఆలోచన కాదు, మీ ఆలోచన మీ మాటలు ప్రభా వినిపింపబడడానికి సహాయం చేస్తామని, ట్రాన్స్లేషన్ లో కూడా తండ్రి సహాయం చేయమని, ఈ యొక్క వాక్యాల చేత మా యొక్క హృదయాలను సిద్ధపరిచే ఆయన నిజంగా ఈ సన్నిధిలో మొరపెట్టడానికి మాకు సహాయం చేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. Amen. మనం చూసుకున్నటువంటి భాగము కీర్తనలు 37:3 యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. हम जो वचन भाग पढ़े हैं भजन संहिता 57 का तीसरा पद में हम देखते हैं, यहोवा पर भरोसा कर और भला कर, देश में बसा रहा और सच्चाई में मन लगा रहा। The verse we have read from Psalm 37 verse 3, trust in the Lord and do good, so shall thou dwell in the land, and verily thou shalt be fed. అంతేకాకుండా 9వ వచనంలో కూడా మనం చదువుతూ వచ్చాం, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. और 9वां वचन भी हमने देखा है कि जो लोग यहोवा परमेश्वर के ऊपर भरोसा करेंगे वो लोग धरती को स्वतंत्रित करेंगे। And also same chapter we read verse 9, for evildoers shall be cut off, but those that wait upon the Lord, they shall inherit the earth. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడని రాయబడుతూ వచ్చింది. क्योंकि हम इसी अध्याय में यहोवा के ऊपर हम लोग भरोसा करना है, क्योंकि यही अध्याय में हम देखते हैं कि 4था वचन में कि यहोवा के ऊपर हम मन लगा के रहेंगे तो हमारे मन के अंदर जो भी इच्छा है हमारे पूरे करेंगे। We need to trust in the Lord as we have read, and also in the same chapter verse 4 it says that he shall give thee the desires of thine heart. చూడండి, మరి యెహోవా యందు నమ్మిక ఉంచి మనము ప్రార్థించినట్టయితే, మరి యెహోవా కొరకు కనిపెట్టుకున్నట్టయితే దేవుడు తప్పక మన హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. और जब हम यहोवा परमेश्वर के ऊपर भरोसा करेंगे, उनके ऊपर नजर ठहरे रखेंगे, तब प्रभु हमारे मनो इच्छा को पूरे करेंगे। If you trust in the Lord and also if you delight in the Lord, then God shall give the desires of our heart. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, भजन संहिता 4था अध्याय
ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ फिलिपियों का 4 अध्याय 6-7 వచనాలు. और 6 और 7 वचन. Philippians chapter 4 verses 6 and 7. చదువుదాం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల Be చేత careful for nothing, but in everything by prayer and supplication and thanksgiving let your requests be made అప్పుడు known సమస్త unto God. జ్ఞానముకు మించిన And the దేవుని peace of God which సమాధానము passeth all understanding shall keep your hearts and mind through Christ Jesus. కావలి ఉండును. ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తే మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏంటంటే, దేని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. यहाँ पे हम देखते हैं वचनों में कि प्रभु कोई भी चीज के लिए हम चिंता करने का जरूरत नहीं है, लेकिन हर एक चीज में प्रभु की स्तुति करते हुए सारे चीज कृतज्ञता पूर्वक प्रभु के पास हम पेश करना जरूरी है. As we have read in this verse that we should not be careful about anything, but we need to bring our supplications and prayer with thanksgiving to the God. కాబట్టి ఈ దినాన మనము అనేక విషయాల గురించి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం చేరి వచ్చాం. కాబట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే అన్ని విషయాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ రావాలి. और आज हम बहुत सारे चीजों के लिए प्रार्थना करने के लिए आए हैं, इसलिए हमारे सारे मन को प्रभु के ऊपर रखते हुए हम सारे प्रार्थनाओं को उनके पास लेके आना है. And as we have come here today as a church prayer to pray in His presence, we need to trust in Him and we need to bring all our supplications and petitions to our God. ప్రతి విషయంలో ప్రార్థించడం, हर एक चीज में प्रार्थना में उपस्थित होना. We need to pray in everything. కాబట్టి ఈ యొక్క మరి ప్రతి విషయంలో మన జీవితంలో ప్రతి విషయంలో మనం ప్రార్థిస్తా ఉన్నామా? దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. మరి ఏ రీతిగా దేవుని యొక్క బిడ్డలు ప్రతి విషయాల్లో ప్రార్థిస్తూ వచ్చి జవాబు పొందు వచ్చారో ఆ విషయాలు మనం చూద్దాం. क्या हम सही माने में प्रार्थना में हर एक चीज को प्रभु के पास हम लेके जा रहे हैं या नहीं? हम प्रभु के इस वचनों से हम देखेंगे कैसे लेके जा सकते हैं. Are we pray in each and everything to the Lord? And we need to check, and we are going to see 1 or 2 examples from the Word of God, how they have prayed and for everything and how they have got the answer from the God. కాబట్టి కీర్తనలో మనం చదువుకున్నట్టు ప్రాముఖ్యమైనటువంటి విషయము మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసంతో మనము ప్రార్థిస్తూ రావాలి. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి మనము తేవాలి. हम लोग भजन संहिता में हम देखे हैं कि प्रभु के ऊपर हम भरोसा करते हुए विश्वास के द्वारा उनके पास हम आना है, और हर एक चीज के लिए हम प्रभु के पास सारे कुछ बिना चिंता करे लेके आना है कृतज्ञता पूर्वक. As we have read in the Psalm chapter 37, we need to trust in the Lord, and then we have to bring all our supplications and petitions to the presence of our God with thanksgiving. చూడండి, దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం వైపు మనము కొద్దిసేపు చూసి ధ్యానిద్దాం. हम दूसरे राजाओं का 18 अध्याय में हम थोड़ी सी समय बिताएंगे. And we will look into the scriptures from 2 Kings chapter 18. ఇక్కడ ఒక రాజుని చూస్తాం. ఈ యొక్క వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడంటే మరి ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. यहाँ पे हम एक राजा को पाते हैं, वो हर एक विषय के लिए प्रभु के पास प्रार्थना में उपस्थित होता है. Here we find one king and he was praying for everything in the presence of God. ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ
హిజ్కియా రాజా గురించి చూస్తాం. ఈ హిజ్కియా రాజు గురించి దేవుని వాక్యంలో ఈ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాకుండా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది 29వ అధ్యాయంలో. అంతేకాకుండా యెషయా గ్రంథంలో 36వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. और हम ये देखते हैं कि ये राजा हिजकिय्याह के बारे में दूसरा राजा 18 अध्याय और व्यवस्था 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో व्यवस्था विवरण में भी हम देखते हैं कि 29 अध्याय में और यशायाह का पुस्तक 36 में भी हम देखते हैं 36। And here we find about the king Hezekiah. He was there in 2 Kings chapter 18 and also 2 Chronicles 29 and also Isaiah chapter 36. కాబట్టి ఈ యొక్క రాజు గురించి మనం గమనించినట్టయితే మరి ఆయన అన్ని విషయాల్లో ప్రార్థిస్తూ వచ్చాడు. తన జీవితంలో మరి తన యొక్క మరి ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. और ये राजा हम देखते हैं कि उसके जीवन में हर एक चीज के लिए वो प्रार्थना किया है और उसका कैसा वो व्यक्तित्व रखा है उसके बारे में भी हम देखेंगे। And here King Hezekiah was prayed in each and everything, and how he was doing in the sight of the Lord we will see. చూడండి 3వ వచనం. तीसरा वचन Verse 3 in 2 Kings chapter 18 verse 3. 2వ రాజులు 18:3. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు He యెహోవా did that which was right in the sight of the Lord, according to all that David his father did. 5వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది, అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసము Trusted in the Lord God of Israel, so that after him was none like him among all the kings of Judah, nor any that were before him. చూడండి ఆయన గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే ఆయన యెహోవా దృష్టికి నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. అంతేకాకుండా దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. यहाँ पे हम देखते हैं ये लिखा गया है कि वो परमेश्वर यहोवा के ऊपर वो धार्मिकता उसने दर्शाया और उसके बाद में उनके ऊपर विश्वास भी किया है। Here the king Hezekiah in verse 3 that we'll find that he did which was the right in the sight of the Lord, and also in verse 5 he trusted in the Lord God of Israel. అంతేకాకుండా ఆయన గురించి రాయబడుతూ వచ్చింది ఇదే 5వ అధ్యాయంలో 5వ వచనంలో, మరి 18వ అధ్యాయం 5వ వచనంలో, రాజులలో అతనితో సమమైన వాడు ఒకడును లేడు, మరి ఆ యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించట్లో మరి ఎంత గొప్పగా ఇక్కడ ఉన్నాడో మరి 5-6 వచనంలో మనం చూడొచ్చు. यहाँ पे हम देखते हैं 18 अध्याय, दूसरा राजा 18 अध्याय 5वां वचन में हम देखते हैं कि वो परमेश्वर यहोवा को भरोसा रखता है और उसके बातों के ऊपर उसने भरोसा किया है और लिखा है कि राजाओं में उसके जैसा कोई ऐसा बराबर नहीं है जो प्रभु के ऊपर विश्वास रखता है। 3 और 5 वचन में ये बातें लिखे गए हैं। Here we find in verses 5 and 6 that there was none like him among all the kings of Judah, nor any that were before him, and also he cleaved to the Lord and departed not from following him. కాబట్టి ఈ యొక్క రాజు జీవితంలో గమనించినట్టయితే అంతకు ముందు తన తల్లిదండ్రులు కావచ్చు, మన తన తండ్రి దేవుని దృష్టికి విరోధంగా జీవిస్తూ వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఈయన మరి రాజుగా అవుతూ వచ్చాడో ఆయన దేవుని యందు ఎలా ప్రేమిస్తూ వచ్చాడంటే ఆయన యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి యెహోవాను హత్తుకొని వెంబడిస్తూ వచ్చాడంట. उसके माता पिता के बारे में हम देखते हैं तो उसका पिता ने प्रभु परमेश्वर की पीछा ना करते हुए सारे बुरे काम दुष्ट कार्य किए हैं, लेकिन जब वो राजा बना था वो सारे चीजों को वो निकाल फेंका है और प्रभु के ऊपर भरोसा करते हुए उनके ऊपर विश्वास करते हुए सारा कुछ किया है। Though his father was not following the Lord sincerely, but Hezekiah he cleaved unto the Lord and he trusted in the Lord. చూడండి మనం కూడా మరి మన దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము
మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా దేవుణ్ణి హత్తుకొని జీవించేటటువంటి జీవితం మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉంది. और प्रभु का वचन ये याद दिलाता है कि हम न केवल प्रभु के पर विश्वास करना है, लेकिन उनके साथ हम बने हुए होते हुए उनके ऊपर पूरी तरह भरोसा करते हुए आना है. As the word of God is speaking to us that we need to trust in the Lord, not only that we have to cleave to the Lord. చూడండి, ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యెహోవా యందు నమ్మిక ఉంచడం మాత్రమే కాకుండా ఆయన దేవుని దృష్టిలో మంచి కార్యాలు కూడా చేస్తూ వచ్చాడు. और हम देखते हैं न केवल उसने प्रभु की पीछा किया है, उनकी विश्वास किया है, लेकिन उन्हें वो प्रभु के इच्छा के मुताबिक सारा कुछ किया है. Not only that he trusted the Lord, but also he did everything which was right in the sight of the God. ఆయన ఏం చేస్తూ వచ్చాడు అంటే 4వ వచనంలో మనం గమనించినట్టయితే తన పితరులు నిలిపినటువంటి విగ్రహాలన్నిటిని కూడా పగలగొడుతూ వచ్చాడు. దేవతా స్తంభములన్నిటిని కూడా తీసివేస్తూ వచ్చాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నాలు చేసి ఈ రీతిగా దేవుని యొక్క ప్రజల్లో నుండి వారు చేస్తున్నటువంటి పాపములన్నిటినీ తీసివేయడానికి ఆయన మరి పూనుకుంటూ వచ్చాడు. और चौथा वचन में हम देखते हैं कि उन्होंने जो ऊंचे स्थान में जो विग्रह थे, जो वहां पे ऊंचे स्थान थे, वहां पे थे, वो सारे विग्रहों को तोड़ दिया है, उनको निकाल दिया है. और मूसा के द्वारा जो पीतल की सांप का जो खंबा जो खड़ा था उसको भी उसने तोड़ दिया था. उस प्रकार सारे स्थान को पवित्र बनाया है. And here we find that he did few things to remove the sinful things from the children of Israel. And there he, in verse 4, we can find that he removed the high places and break the images, cut down the groves, and make in pieces the brazen serpent that Moses made. ఇవన్నీ ఏం చేస్తామంటే మనకి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారు, ఏవైతే మనము మన దేవుని యందు విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడమే కాకుండా మరి క్రియారూపకమైనటువంటి విశ్వాసం అంటే దేవునికి అయిష్టమైనటువంటివి, దేవునికి అసహ్యమైనటువంటివి, వాటన్నిటిని మన జీవితాల్లో నుండి తీసుకొని మరి తీసివేసి దేవుని సన్నిధిలోనికి మనం ప్రాణంలో రావాలి. न केवल हम जब प्रार्थना में आते हैं, न केवल हम प्रभु के पर विश्वास करते हुए, उनके ऊपर भरोसा करते हुए जो अपने जीवन में जो बुरे काम है, जो दुष्ट कार्य है, वो सारे चीजों को निकाल फेंकते हुए प्रभु. And accordingly, when we come into the Lord's presence, not only trusting in the Lord, but also we need to remove those things which are against to the Lord and which are against to His will, which we have in our life. కాబట్టి ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో అప్పుడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యెహోవా ఏం చేస్తాడు వచ్చిన దేవుడైన యెహోవా ఆయన విశ్వాసం ఉంచి ఆ రీతిగా ఆయన దృష్టిలో మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతడు తాను వెళ్ళిన చోటల్లా అతడు జయం పొందెను. और हम देखते हैं कि वो जब उसने प्रभु यहोवा परमेश्वर के ऊपर विश्वास किया है, उनके ऊपर भरोसा किया है, इसलिए उनके पीछे किया है, इसलिए 7वां वचन के अनुसार प्रभु यहोवा ने उसके संग रहा और जहां कहां भी वहां जाता था वहां प्रभु उसका संगति रखता था. उसको हर एक चीज में उसको विजयी बनाया है. As he prepared himself in the presence of God, and he has trusted in the Lord, and then that is the reason in verse 7 we can find that the Lord was with him and he prospered whithersoever he went forth. డేవిడ్ అన్న మీ దాంట్లో చాలా డిస్టర్బెన్స్. ఇక్కడ మనం గమనించినట్టయితే మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం ఉండాలి, అంతేకాకుండా క్రియలతో నింటి విశ్వాసం కలిగి ఉండాలి, అంతేకాకుండా దేవునికి ఏవైతే అయిష్టమైనయో వాటన్నిటిని కూడా తీసివేసి
మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. न केवल हम विश्वास रखना है, लेकिन विश्वास के साथ क्रिया पूर्वक हम काम करते हुए प्रभु के पीछे हम करना जरूरी है. And we need to trust in the Lord, and also we need to have that the things we need to do, the things which are right in the sight of the Lord, and we need to do it practically in our life. బట్ ఎప్పుడైతే ఆ రీతిగా చేస్తామో మరి దేవుడు ఏ రీతిగా అయితే మరి హిజ్కియా యొక్క ప్రార్థన అంగీకరిస్తూ వచ్చాడో ఆ రీతిగా మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు. और प्रभु की इच्छा के अनुसार अगर हम करेंगे तो राजा हिजकिया का प्रार्थना प्रभु ने कैसा सुना था, उस तरह अपना प्रार्थना भी प्रभु सुनेगा. And as the Lord heard the prayer of the Hizkiah, accordingly, if you pray in the presence of God, He will also answer our prayers. చూడండి, ఇదే 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14 నుండి 19వ వచనముల వరకు మనం ధ్యానించినట్టయితే यही दूसरा राजा 19वां अध्याय हम 14 वचन से हम देखेंगे तो वहां पे लिखा है 14 से 19 तक. In 2 Kings chapter 19, verses 14 to 19, if you read how he was praying. ఈ యొక్క హిజ్కియా రాజు విషయంలో మనం గమనిస్తే ఎంతో చక్కని మరి విశ్వాసం కలిగి ఉన్నాడు, క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మందిర తలుపు మూయబడినప్పుడు వాటిని తెరిచి దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు. అయినప్పటికీ అతని జీవితంలో మరి గొప్ప ఆపద వచ్చినట్టు ఈ యొక్క 19వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. हम देखते हैं कि राजा हिजकिया प्रभु के ऊपर भरोसा करते हुए, विश्वास करते हुए, प्रभु के घराने का जो द्वार था वो बंद था, उसको खुलवा के सारे प्रार्थनाएं और उसमें उपासना करने में वो अपने आप को लगाया था. लेकिन हम देखते हैं उसके बावजूद उसके जीवन में हम देखते हैं कि क्लेश जीवन में आए हैं. Hizkiah trusted in the Lord and prepared himself, and also he opened the doors of the temple of the God which were closed, and he started worship in the house of the God. But yet there was a problem in Hizkiah's life. అలాంటి వ్యక్తి జీవితంలో ఈ యొక్క 18వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఒక అష్షూరు రాజు అయినటువంటి షల్మనేసర్ షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ఆ యొక్క పట్టణాన్ని పట్టుకున్నట్టు మనం చూస్తాం. और हम देखते हैं कि यहाँ पे कि 18 अध्याय के 9वां वचन में हम देखते हैं कि 9 पद में हम देखते हैं कि वहां पे शल्मनेसर एक शुम्रोन के राजा उसके ऊपर चढ़ावा किया है. And here we can find that 2 Kings chapter 18 verse 9, and there was it was come to pass that Hizkiah and the king of Assyria came up against Samaria and besieged it. మరి అలాంటి పరిస్థితిలో అంటే దేశము చుట్టుముట్టబడుతూ వచ్చింది, ఆ పట్టణాన్ని శత్రువు పట్టుకొని ఉన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే వారు ఆ పట్టణంలో నుండి బయటకు వెళ్ళలేనటువంటి స్థితి. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా మనం అర్థం చేసుకుంటే ఇక లాక్డౌన్ ఏ రీతిగా ఉందో ఆ రీతిగా అన్ని కూడా ద్వారాలు ముయబడి వారు ఆ పట్టణంలోనే బంధింపబడుతూ వచ్చారు. वो चढ़ावा किया है, वो सारा देश बंदी बने हुए थे, चारों ओर से घेर लिया था. इसलिए वो ऐसा परिस्थिति वहां पे था कि जैसे हम यहाँ पे लॉकडाउन जैसा कैसे बाहर नहीं निकल सकते, ऐसा उन लोगों की भी स्थिति थी. This the king of Assyria, Shalmaneser, when he has come and attacked the kingdom of Hizkiah, and they have besieged that city, and they are also in like as we are in the situation of the quarantine condition, and similarly those people also in such a situation. మరి అలాంటి అంటే చుట్టూ శత్రువు ఉన్నప్పటికీ అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం గమనిస్తే ఆయన ఎంతో ధైర్యం తెచ్చుకొని తన యొక్క ప్రజలతో ఏం సెలవిస్తా ఉన్నాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాల్లో మరి అతడు తన ప్రజలకు సెలవిచ్చిన మాటను మనం గమనించవచ్చు. यहाँ पे हम देखते हैं कि
दूसरे राजा का రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనాలు. द्वितीय दोष రెండవ Second దినవృత్తాంతముల Chronicles గ్రంథము chapter 32 and verses 7 and 8. నేను చదువుతాను, వినండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు. Second Chronicles chapter 32 verses 7 and 8. మీరు दूसरा దిగులు इतिहास పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. यहाँ पे हम देखते हैं कि 7 और 8 वचन में हम देखते हैं कि यह क्योंकि उन लोगों के पास जो सेना है उनसे अधिक सेना हमारे पास है, हमारे साथ है। In verse 7 we read like this: Be strong and courageous, be not afraid nor dismayed for the king of Assyria, nor for all the multitude that is with him, for there be more with us than with him. కాబట్టి నిజంగా అతడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినట్టు వాడుగా ఉన్నాడు. అందుకొరకే ఆయన చెప్తా ఉన్నాడు, ఈ యొక్క పరిస్థితిలో కూడా మీరేమాత్రం ధైర్యం విడవద్దు. వారికి ఉన్నటువంటి సైన్యం, వారికి ఉన్నటువంటి రథాలు, వారికి ఉన్నటువంటి ఆ గొప్ప సైన్యం కంటే మనకున్నటువంటి సహాయం ఎంతో గొప్పది అని తన ప్రజలతో చెప్తూ వచ్చాడు. देखते हैं कि 7वां पद में कि यहोवा उनको सहायता करते हुए उनको ये आशीष दिया है कि मत डरो, क्योंकि उन लोगों के पास जो सेना है उनसे अधिक मनुष्य हम अपने साथ हैं। The situation and trouble was very much high, but yet Hezekiah is encouraging his children, saying that be strong and courageous, and the chariots and the army what we have is more than what they have. కాబట్టి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు, పరిపూర్ణ నమ్మకం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా దేవునికి అయిష్టమైనటువంటి వాటన్నిటిని తీసివేసి ఆయన దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. అతనికి ఆ ధైర్యం ఉంది, నా దేవుడు జీవం కలిగినటువంటి వాడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన నాతో ఉంటాడు, నాకున్నటువంటి సహాయం ఈ లోకంలో అందరికంటే మరి ఆ శత్రువు కంటే కూడా అధికమైనటువంటి మరి ధైర్యము మరి సహాయం నాకుంది అని ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. वो यहाँ विश्वास किया है कि इस परिस्थितियों के विरुद्ध भी वो ये प्रकट किया कि प्रभु यहोवा परमेश्वर उसके साथ है और उसको जरूर इस सारे समस्याओं से, इस कठिनाइयों से प्रभु छुड़ाएगा करके विश्वास रखते हुए चला है। Not only he is encouraging the people, but he has trusted in the Lord and the living God, and that he trusted that the Lord is a omnipotent God and he is with him and he is stronger than the enemy. అందుకొరకే రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా అంటూ వచ్చాడు, యెహోవా సన్నిధిని ఈ రీతిగా ప్రార్థిస్తూ వచ్చాడు, యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇజ్రాయెల్ దేవా అని ప్రార్థిస్తూ వచ్చాడు. इसलिए दूसरा राजा 18 अध्याय 19 वचन 19 का 15 में हम देखते हैं कि वहां पे उसने कहा कि 15 वचन में पढ़ रहा हूं, और यहोवा ने यहाँ से ये प्रार्थना किया कि इसलिए ये परमेश्वर यहोवा क्योंकि तू सारे लोगों से पवित्र प्रभु है, जो राजाओं के ऊपर केवल तू ही नहीं तू परमेश्वर ही नहीं है, लेकिन आकाश और पृथ्वी की तो तू बनाया है। That is the reason in 2 Kings chapter 19 verse 15 Hezekiah says that, O Lord God of Israel, which dwellest between the cherubims. అందుకొరకు ఇక్కడ 4 విషయాలు ఆయన అంటూ ఉన్నాడు ఆయన దేవుని గురించి. కెరూబుల మధ్య నివసించిన ఇజ్రాయెల్ దేవా, భూమి ఆకాశములు కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. అంతేకాకుండా 16వ వచనంలో అంటున్నాడు, యెహోవా
మరి ఆయన కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడైన నీవు అని దేవుని గురించి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా తన ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. यहाँ पे हम देखते हैं कि वो कह रहा है कि यहोवा के बारे में, ये यहोवा तो केरूबों के बीच में निवास करता है और सारे पृथ्वी के राजाओं को ऊपर केवल तू ही है, परमेश्वर है, और आकाश और पृथ्वी को तू ही बनाया है। और यहोवा का काम वो लगातार सुनने में चलती है करके उसने प्रभु की ऊंचाई किया है। And in his prayer, he says 4 things about the Lord. Thou art the God, even thou alone, all the kingdoms of the earth. Thou hast made heaven and earth. And verse 16, Lord, bow down thine ear and hear, open, Lord, thine eyes and see, and hear the words of Sennacherib. కాబట్టి మన దేవుడు అలాంటి దేవుడు. ఆయన మరి ఎలాంటి వాడంటే ఆయన జీవం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన మళ్ళీ సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప వేరే దేవుడే లేదు. కాబట్టి అలాంటి దేవుని యొద్దకు మనం వచ్చున్నాము. మనం ధైర్యంతో విశ్వాసంతో మన యొక్క ప్రతి ప్రార్థన కూడా ఆయన సన్నిధి తీసుకొస్తే ఆయన తప్పక మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. और हम इस तरह हमारा परमेश्वर ऐसा परमेश्वर है जो राजाओं के ऊपर है और जो केरूबों के बीच में निवास करता है और अपना प्रार्थना कान लगा के वो प्रार्थना सुनने वाला प्रभु है। इसलिए हम पूरे विश्वास के साथ, भरोसे के साथ उनके सामने हम प्रकट करना है। And he is the living God, and he is the one that he is above all the kingdoms of the earth, and he is alone that he has the power, and he made the heaven and earth. And with that confidence, Hezekiah has come to the presence of God, and similarly, if we also go into his presence, he will answer our prayers. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. इब्रानी का पत्री 1 अध्याय और 2 वचन हम पढ़ेंगे। Hebrews chapter 1 verse 2 we will read. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో And in these last days spoken as unto by his son whom he hath appointed heir of all things, by whom also he made the worlds. నిర్మించబడెను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి గురించి మనం గమనించినట్టయితే మరి ఆయన ద్వారానే సమస్తము నిర్మించబడ్డాయి. ఆయన మరి మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుని యొద్దకు మనం వచ్చున్నాం. అయితే మనం కూడా ఈ యొక్క హిజ్కియా వలె విశ్వాసంతో, అంతేకాకుండా యథార్థ హృదయంతో మన హృదయంలో ఉన్నటువంటి మరి అసహ్యమైనవి, గర్వం కావచ్చు, అది మరి కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, వీటన్నిటిని దేవునికి అయిష్టమైన వాటన్నింటినీ కూడా తొలగించి దేవుని సన్నిధికి మన ప్రార్థన విజ్ఞాపన తీసుకొచ్చే దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. और हम देखते हैं कि 2 वचन के अनुसार हम देखते हैं प्रभु यीशु मसीह सारी पृथ्वी और पृथ्वी का निर्माण किया है और सारा पृथ्वी और उसके सारे कामों की निर्वाह वही कर रहा है। इसलिए हम राजा हिजकिय्याह के जैसा हमारे पूरे मन के साथ प्रभु के ऊपर भरोसा करते हुए अपने मन के अंदर जो भी प्रभु के विरुद्ध में है सारे बुरे काम, दुष्ट काम निकाल फेंकते हुए हम प्रभु के पास हम आना जरूरी है। And again you will find here that it's mentioned about the Jesus Christ to whom all things have made, all worlds have been made, and also and by the word of his power is upholding all the things on this earth. Such is Jesus Christ we have, and to whom presence we have come here. And as Hiskiah has prepared himself, and similarly we have to prepare ourselves, removing all the sins, all the unrighteous things in us, and then if we come sincerely unto his presence, he is also ready to answer our prayers. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. अंत में हम एक वचन पढ़ के इस सभा को अंत करेंगे। The last we will read one verse and then we will close the message. కీర్తనలు 33:18-19. भजन संहिता 33 का
19 वचन। 18, 19. Psalm 33, 18 and 19. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిల్చుచున్నది. देखो यहोवा की दृष्टि उसके ठहराव के पर उन पर जो उसकी करुणा की आशा करते हैं उनके ऊपर वो है। और 19 के वचन के अंदर देखते हैं कि यहोवा उनके प्राण को मृत्यु से बचाया है और अकाल के समय उनके जीवन जिंदा रखे हैं। Behold, the eyes of the Lord is upon them that fear him, upon them that hope in his mercy, to deliver their soul from death and to keep them alive in famine. కాబట్టి ముగించే ముందు మనం గమనించినట్టయితే మరి మనము యెహోవా యందు మన యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచాలి. हम देखते हैं कि हम ये सभा को अंत करने से पहले कि हम प्रभु यहोवा के ऊपर भरोसा करना है। And in the end, we will see that, and we need to trust in the Lord God Jesus Christ. మన యొక్క విశ్వాసము క్రియలతో కూడినదై అంటే దేవునికి అయిష్టమైనటువంటి వాటిని అది ఏదైనప్పటికీ వాటన్నిటిని తొలగించి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసే వారంగా ఉండాలి. और अपने प्रभु के पीछे करते हुए हमारे मन के अंदर हमारे जीवन के अंदर जो भी प्रभु के इच्छा के विरुद्ध है, जो भी बुरे काम है, वो सारे चीज को हम निकाल फेंकना है। We need to remove the things which are not right in the sight of the God. We need to practically, by works, we need to trust in him, and then we need to come. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి ఆ కోపము ఆగ్రహము ఏదైతే ఉందో వాటన్నిటిని తొలగించుకొని మరి దేవుని యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. और हम सारे क्रोध, हमारे गुस्सा, सब चीजों को हमारे जीवन के अंदर जो विरुद्ध काम है, वो सारे चीजों को हम छोड़ते हुए हम नम्र बनकर प्रभु के पास हम कार्य के साथ हम मौजूद होना जरूरी है। And we need to remove the anger and malice, everything, and from our heart, and we need to empty ourselves. Then we need to go to his presence. అలాంటి మరి వారిని ఏ రీతిగా హిజ్కియాను తన శత్రువుల నుండి కాపాడుతూ వచ్చాడో అప్పుడు కూడా మనం కూడా ప్రార్థించినప్పుడు అనేక ఆత్మలను దేవుడు శత్రువు యొక్క చేతిలో నుండి విడిపించి రక్షించేవాడిగా ఉన్నాడు. और जिस तरह ने हिजकिय्याह ने प्रार्थना किया है उस क्लेश के समय, तो कि कितने सारे लोगों के प्राण को प्रभु ने बचाया है, इस तरह हम भी उस तरह विश्वास के साथ प्रार्थना में जुड़ना है। And as the God has answered the prayers of the king Hezekiah, and he has delivered them from the multitude of the enemies, and similarly when we pray in his presence, and God will help us to save many souls from the eternal hellfire. కాబట్టి అందుకొరకే దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తా ఉన్నాడు. చివరిగా వారి ప్రాణం నుండి మరణం నుండి తప్పించుటకు అంతేకాకుండా కరువులో సజీవులుగా కాపాడుటకు మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. और हम देखते हैं कि वाचा भी प्रभु ने दिया है कि अकाल के समय और सारे जो मौत के समय भी प्रभु उनको बचा के रखेगा। And that is the reason God is giving us promise in this evening, Psalm 33:19, to deliver their soul from death and to keep them alive in famine. కాబట్టి ఈ దినాల్లో మనం ఈ యొక్క వైరస్, ఈ యొక్క పరిస్థితులు, ఈ లాక్డౌన్ పరిస్థితులు, అనేకమైనటువంటి మరి భయాలు మన చుట్టూ ఉన్నప్పటికీ ఎప్పుడైతే మరి హిజ్కియా వలె మన జీవితాలు మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆ యొక్క మరణంలో నుండి కాపాడేవాడు, కరువులో మనల్ని సజీవులుగా ఉంచే దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. और इस लॉकडाउन के समय में भी हम प्रभु के पास हिजकिय्याह के जैसा हम प्रार्थना करने के लिए करते हुए आते हैं,
तो विश्वास के साथ सारी चीजों को हम निकाल फेंकते हुए आते हैं, तो प्रभु हमारे प्रार्थना भी सुन के, हमारे प्रार्थनाओं को सुन के जवाब देने वाला प्रभु है। Yes, we are also in this lockdown difficult conditions, but remembering the word of God as Hezekiah, God has answered Hezekiah's prayer. Similarly, God will answer our prayers and deliver us from our soul from the death, and also keep us alive in this famine condition when we trust in Him and we come to His presence sincerely in prayer. ఆ రీతిగా ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. तरह प्रार्थना करने के लिए प्रभु हमें सहायता करे। May God help us to pray in such a manner. Samson pray. Complete. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఇక శ్రేష్టకరమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, నాయన ప్రభా, మీరు మమ్మల్ని ఆపదలో కాపాడే దేవుడు, మరణంలో నుండి తప్పించే దేవుడు ప్రభా, క్షామంలో ప్రభా మరి మమ్మల్ని సజీవులుగా ఉంచే దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నాయన అనేక మరి డిస్టర్బెన్స్లు ఉన్నప్పటికీ కూడా తండ్రి, ఈ పరిస్థితిలో నీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. హిజ్కియా జీవితం ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ రీతిగా ప్రభా అతడు మీ యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడో, మీ యందు పరిపూర్ణంగా నమ్ముకుని వచ్చాడో ప్రభా, మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ వచ్చాడు. మరి అంతేకాకుండా తండ్రి మరి నాయన అతడు ప్రభా మరి నాయన మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చాడు. ఆపత్ కాలంలో ప్రభా మీ పాద సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మరి నాయన విన్నపాలు మీ ఎదుగు తీసుకొచ్చినప్పుడు అతన్ని శత్రువుల నుండి కాపాడుతూ వచ్చిన తండ్రి, నీకు వందనాలు. ఆ రీతిగా ఈ యొక్క కరువు పరిస్థితిలో, ఈ యొక్క అపాయకరమైనటువంటి పరిస్థితిలో ప్రభా మీరే మమ్మల్ని కాపాడుతురండి. అంతేకాకుండా అనేక ఆత్మలు నశించిపోతా ఉన్నాయి ప్రభా, శత్రు చేతిలో ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని, విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేస్తున్నామని పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.